వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్త్రకుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వ వేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగళస్తనద్వయం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీరేకాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపుర సుందరీం ఓం ఓం హ్రీం హ్రీం హ్రీం. గురుకృప మాతృకృప. లలిత సహస్రనామ అంతర్గత రహస్యాలు. 24వ నామం ఏంటి? నవవిద్రుమ బింబాశ్రీ నెక్కారి రవనచ్చద. పదవది నాద నవ. నాద నవ ఏమా నాదము నవ విద్రుమ బింబాశ్రీ నెక్కారి రదనచ్చదాలు నాద నవ అంటే 9 నాదములు. నవవిధ దశవిధ అంటారు కదా. నవ నవ నాద నవ అంటే ఏమిటి? నవనాదములు కలది అంటే 9 రకములైన నాదములు కలది అని అర్థం. 10వది కేవలం పరానాదం. అర్థమైందా? అది ఆవిడై కూర్చుంది. 9 అన్నీ కూడా ఈ సృష్టికి సంబంధించినవి, సృష్టిలో ఉన్నాయి. అంటే ఏమిటి? నవనాదములు 9 నాదములు ఉన్నాయమ్మా. యోగంలో మీకు తెలుస్తాయి. ఆ 9 నాదములు కూడా శ్రీ విద్యా రత్నమాల్లో చెప్పారు. అదంతా ఒక లిస్టుగా రాసుకోండి. నాద నవ అంటే నవనాదములు కలది అంటే 9 రకములైన నాదములు ఆ తల్లి కలదని అర్థం. 10వది ఆ తల్లి కూర్చుంది, అదే పరానాదం. ఈ అలా అక్కడి నుంచి మొదలు పెడితే 9 ఉన్నాయిరా నాయన. 10వది ఆవిడే ఈంకారం. ఈం నమః. ఆవిడ అక్కడ కూర్చుంది, అదనమాట. 11వది వినవా. వినవా అంటే ఏంటో తెలుసుకుందాం. విశిష్టమైన నవత్వము కలది అని అర్థం. అంటే విశిష్టమైన ప్రణవం కలది. ప్రణవము ఓంకారం అయితే వినవము ఈంకారం అవుతుంది. వినవము ఎంత ఇది రాసుకోండి అన్న. ఎంత బాగుంది చూడండి. గురువు గారు అమ్మవారు చెప్పించింది చూడండి. బంగారు తల్లి పలికింది చూడండి మన కోసం. ఎంత దయతో పలికిందో చూడండి. మనం ప్రణవం ఈ పదం ఎక్కడ ఎవరికి తెలియంది. ఇది సృష్టిలో ఎవరికి తెలియదు. ఇది చెప్పండి. వినవా అనేది ఏమిటి, ప్రణవ అంటే ఏంటో అని అడగండి. ఎవరికి తెలియదు. ప్రణవం గురించి చెప్తారు కానీ వినవా గురించి చెప్పరు. విశిష్టమైన నవత్వము, విశిష్టమైన ఈ శ్రీచక్రము నవత్వము, కొత్తదనము. ఎప్పుడు కొత్తగా ఉంటుంది. పాత పడిపోయింది వస్తువు అని అంతగా ఉండదు. మన ఇంట్లో మనం పాత పడిపోతాయి అన్నీ. కానీ అమ్మవారు నవత్వము, ఎప్పుడు నవత్వము. అదే ఎటర్నల్ బ్లిస్, బ్లిస్ బియాండ్ జాయ్. అది అంటారన్నమాట. అటువంటి నవత్వం కలదని అర్థం. అంటే విశిష్టమైన ప్రణవం కలది. విశిష్టమైన ప్రణవం ఆవిడ కలది. ప్రణవము అంటే ఓంకారం అయితే వినవము ఈంకారమైంది అని. ఈంకారం వినవం, ఓంకారం ప్రణవం. ఇప్పుడు చూడండి అమ్మవారి దగ్గర నుంచి ఈం శ్రీం హ్రీం ఓం క్లీం ఏవైతే ఈంకారంతో అంతమవుతాయో అవన్నీ నవం. ఎప్పుడు కొత్తదనంగా ఉంటుంది. విశిష్టమైన నవత్వం. నువ్వు మళ్ళీ ఓం హ్రీం క్లీం శ్రీం అంటూ వెళుతున్నావు. ఇదంతా నవము. పైన కింద ఏమో ఓంకారము. ప్రణవం అయితే ఈంకారం. అమ్మవారు ఏమైంది? వినవము. అది ఎంత అందంగా చెప్పారు తల్లి. ఎంత గొప్ప రహస్యం దాచుకొని ఉంది ఆ బంగారు తల్లి.
12వది ఆఖరిది నాన్న, ఇది చెప్పి ముగిస్తానన్న. విద్రుమ బింబ, నవవిద్రుమ బింబాశ్రీ నక్కారి నదనచ్చద అన్నావే. విద్రుమ బింబ అంటే ఏమిటి? విద్రుమ బింబం అనగా రక్త బిందువులోని కామేశ్వర రూప పరమాత్మ. విద్రుమ అంటే స్ప్లిట్. విద్రుమ బింబం అనగా రక్త బిందువులోని కామేశ్వర రూప పరమాత్మ. శ్రీ అనటం చేత రక్త బిందువు తెలుస్తోంది. అంటే ఆయన యొక్క రూపము ఆవిడలో పడంగానే, అంటే తమలపాకులో సున్నము ఒక్క వేసినప్పుడు అది మామూలుగా సంకల్పము, నోట్లో వేసుకున్నప్పుడు ఎరుపు అనేది వస్తుంది. ఆ రావటంతో అది రక్త బిందువులోని కామేశ్వర రూప పరమాత్మ శ్రీ అనటం చేత రక్త బిందువు అని తెలుస్తోంది. అంటే ఇది తమలపాకు సున్నము యొక్క ఈశ్వరుడి యొక్క అమ్మవారు నోట్లో పడంగానే ఎరుపు అనేది సంతరించుకుంది, రక్త బిందువు అయింది అని. ఇప్పుడు అర్థమైందా? సింపుల్ గా చెప్పా, మీకు అర్థమయ్యేట్టుగా. అక్కడ మళ్ళీ వ్యక్తి ఉందా, ఆమె తిందా అని కాదు. అంటే సంకల్పమే కారణమైంది. అంటే సంకల్పం ఏమవుతోంది? కార్యమవుతోంది. అదే ఎరుపు కావటం, అదే తమలపాకులో ఎరుపు ఉందని అదనమాట. ఓకే. రథనచ్చద అనడం చేత అది పరానాద బిందువు అని తెలియవలె. రథనచ్చద అంటే అది ఎప్పుడు కూడా ఈంకారం అని తెలుసుకోండి. రథనచ్చద అది ఎప్పుడు పరానాదం అని తెలుసుకోవాలి. అందుకే అది ఇచ్చేది ఆహ్లాదాన్నే అన్న న్యాయం చేత బిందు వికసనం చేతనే నవావరణములు వచ్చినవి. సో పరానాదము అంటే ఏంటంటే రథనచ్చద అనడం చేత అది పరానాద బిందువు అని తెలియవలే. తెలుసుకుని దాని ఆహ్లాదము నోట్లో మరి ఇప్పుడు ఇప్పుడు ఇది తాంబూలం వేసుకున్నప్పుడు మనకి ఆనందం వేస్తుందిగా, భోజనం చేసిన తర్వాత వేసుకున్నప్పుడు ఆహ్లాదము, ఆనందం అని తెలుస్తుంది. కాబట్టి న్యాయము చేత బిందు వికసనం చేతనే నవావరణాలు వచ్చాయి. అంటే నాకు కడుపులో తిన్న భోజనం, పెళ్లి భోజనం అరిగింది, అలానే అమ్మవారికి ఇక్కడ ఈ శ్రీచక్రం వచ్చింది అని అర్థం చేసుకోండి. సింపుల్ గా సాకారంగా చెప్పారు. మీకు ఈ రకంగా లోపలి ఆనందం, అమ్మవారికి ఆనందం. అది నవవిద్రుమ అంటే. సో ఛద ఆహ్లాదాన్నే అన్న న్యాయం చేత ఛద అంటే రథనచ్చద అంటే ఏంటి? ఛద ఆహ్లాదాన్ని ఇచ్చేది, న్యాయం చేత బిందు వికసనం చేతనే 9 ఆవరణాలు వచ్చాయని. ఛద అంటే అది విద్రుమ ఛద అని కూడా ఉంది కదా, అది నవ విద్రుమ బింబాశ్రీ నెక్కారి రథనచ్చద అంటే ఆఖరి 2 అక్షరాలు దాన్ని తెలుస్తోంది, ఆహ్లాదాన్ని తెలుస్తోంది ఏమా, ఆవిడ ఆనందాన్ని తెలుస్తోంది. ఆ బిందు వికసనమే 9 ఆవరణములు కలిగినది శ్రీచక్రం అయినది. ఆ రకంగా ఆ తల్లి శ్రీచక్రం అయింది. కాబట్టి మాతృకా న్యాసంలో బహిర్యాగంలో ఏకారము చేత పై పెదవి, ఐకారము చేత క్రింద పెదవి నశించబడతాయి. ఏమా చూసారా? ఏ అంటే పైన పెదవి, ఐ అంటే కింద, ఏమో పరానాదం, కిందదేమో ప్రణవం. మాతృకా న్యాసంలో బహిర్యాగ పూజ చేస్తాం కదా, చేసినప్పుడు ఏకారము చేత పై పెదవి, ఐకారము చేత క్రింద పెదవి నశించబడతాయి, న్యాసం చేయటం. సో నవవిద్రుమ బింబాశ్రీ అనటం చేత రక్త శుక్ల ప్రభా మిశ్ర లక్షణం తెలుస్తుంది. అంటే తెలుపు ఎరుపు కలయిక తెలుస్తోంది. పై పెదవి కింద పెదవి కలిస్తే ఐలో ఏకారము పై పెదవి అంటే అమ్మవారు బిందువు, కిందదంతా నాదం పుట్టింది, ఓంకారం వరకు సృష్టి జరిగింది అని. సో ఐ ఇలా నెసంచాలన్నమాట బహిర్యాగంలో, భావనలో. అందుకే కయ్యి అన్నారు కదా. ఏకారము అంటే ఏంటంటే పైనది ఇంకారము, కిందది
ఓంకారం అని నశించండి, ఏముంది, సింపుల్. సో ఆ బింబాస్త్రి అనటం చేత రక్తము శుక్లము అంటే శివాశక్తి కలయిక చేత ఆ మిశ్రమము చేత, అవునా, ఆ మిశ్రమము చేత ఆ, లక్షణం తెలుస్తోంది. ఇది శివశక్తి బిందువుని దాని యొక్క తత్వమును తెలిపే నామము. శివశక్తి యొక్క తత్వాన్ని తెలిపే నామం ఇది. నవవిద్రుమ బింబాశ్రీ నక్యారి నదరచ్చద అంటే ఈ ఒక్క నామం చాలు నీకు శివ పొటెన్షియల్ కినెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుస్తుంది. పై పెదవి ఏకారము, కింద పెదవి అలా న్యాసం చేయాలి. ఐ అంటే ఓంకారము అని, అంటే ఈ సృష్టి అని, ఈ సర్వశ్రీ చక్రము అని, ఏకారమేమో పరాశూన్యము అని. అది బింబ అంటే ఏంటో తెలుసుకుందాం. అమ్మవారు చూడండి ఎంత ఆఖరి నామం నాన్న. ఇందులో నవవిద్రుమ బింబాశ్రీ నక్కారి రథనచ్చద. ఈ జీవితంలో మళ్ళీ మనం ఇటువంటి ఈ 12వ నామం మళ్ళీ ఏ సందర్భంలో మళ్ళీ అమ్మవారు మనకి వినిపిస్తుందో మనకి తెలియదు నాన్న. అందుకే పుట్టాం కాబట్టి ఒక్కసారన్నా మనం వినటం కానీ దాన్ని తెలుసుకోవటం కానీ ప్రయత్నం చేయండి నాన్న. ఇది దైవ ప్రయత్నంగా తీసుకుని ఆ ప్రయత్నం చేయండి. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు వింటాము? అవునా? అందరూ మాయలో వెళ్ళిపోతుంటాం కదా. అయ్యో ఆ విద్రుమ బింబ అంటే ఏంటో అప్పుడు ఒక్కసారి విన్నాం. అదొక్కటి మనల్ని ఏంటంటే నాన్న ఒక్కొక్కసారి అటువంటి ఈ నామాలే మన జీవితంలో ముందుకు తీసుకెళ్ళేవి, కష్టంలో కానీ సుఖంలో కానీ. ఇంకా మళ్ళీ ఎప్పుడు చెప్తుందో మరి చెప్పిస్తుందో తెలియదు. ఇంకా అయిపోయిందన్న. ఏదన్నా ఒకటేసారి 10 సార్లు చెప్పించచ్చు ఆ తల్లి. సో జాగ్రత్తగా వినండి అన్న. విద్రుమ బింబం అనగా రక్త బిందువులోని కామేశ్వర రూప పరమాత్మ. ధ్రుమ, విద్రుమ అంటే రక్త బిందువులో, అంటే ఆయన యొక్క సంకల్పము యొక్క ప్రతిబింబమే కార్యము. ఆ కార్యమే పరమేశ్వరి, ఆయన భార్య అనుకోండి, అర్ధాంగి. ఆయన యొక్క రక్త బిందువులేని కామేశ్వర రూప పరమాత్మ యొక్క బింబము పట్టం. అది విద్రుమ అంటే ఏంటంటే, విద్రుమ అంటే ఏంటంటే బింబము చెదిరింది అని, కళ చెదిరింది అంటాం కదా. విద్రుమ అంటే చెదరటం. ఇప్పుడు నువ్వు అద్దం దగ్గరకు వచ్చారు, మీరు వచ్చినప్పుడు ఏమైంది? మీకు మీగురుగా ఉంటే కామేశ్వరుడు, అద్దం ముందుకు వచ్చినప్పుడు మీ బింబము రెండుగా అద్దములో మళ్ళీ ప్రతిఫలించింది కాబట్టి అది విద్రుమ. చూసారా? ఇప్పుడు మీరు మనసులో ఎన్నో ఊహలు ఉంటాయి. అన్ని ఊహలు కూడా ఎలా ఉంటాయి? స్వస్వరూపంలో ఉంటాయి. అన్ని కార్యరూపం దాకా రావు. అర్థమైందా నాన్న? ఇవాళ మనం కొన్ని పనులు చేయాలనుకున్నాం. మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పొద్దున్న లేచాం, ఇవాళ లేచినప్పటి నుంచి ఇంతవరకు కొన్ని పనులు మనం చేసేసాం, క్రియలో తీసుకొచ్చేసాం. కానీ చాలా మటుకు శివస్వరూపంలో ఉండిపోయినాయి. అన్ని ఊహలకి న్యాయం చేయలేంగా, అవునా? 20 ఉంటాయి. టైం ఏది చెప్పండి? ఒక గుడికి వెళ్ళాలి, ఒక సినిమాకి వెళ్ళాలి, లేదా ఒక షికారుకి వెళ్ళాలి, లేదా కూరలు తెచ్చుకోవాలి, లేదా షాపింగ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని విద్రుమ క్రియలోకి వస్తాయి, కొన్ని అలానే ఉండిపోతాయి. అలా ఉన్నప్పుడు ఏమిటది? కామేశ్వర రూపము. అది విద్రుమ చెందింది అంటే రెండుగా భాషించింది అంటే తాను చెదరటం, ఇంకో రూపంలోకి చెదరటం, అంటే ఆ అమ్మవారి రక్త బిందువులు పడటం, అది విద్రుమ అంటారు. అదే కామేశ్వర రూప పరమాత్మ. శ్రీ అనటం చేత రక్త బిందువు తెలుస్తుంది. శ్రీ అని ఎప్పుడు అన్నాము? రక్త బిందువు అనే తెలుస్తుంది. శ్రీ అంటే ఏమిటి? శివశక్తి, శకార రకార ఇకార ఇవన్నీ విద్రుమాకి సంబంధించిన రూపాలు. శ్రీ ఎలా వచ్చింది అంటే అందులో 3 ఉన్నాయి. విద్రుమ అదే శ్రీ, అదే శ్రీ కామేశ్వర రూప పరమాత్మ. అది వాళ్ళు ఎప్పుడైతే ఆయనలో అయ్యవారు అమ్మవారిలో ప్రతిఫలించాడో వాళ్ళిద్దరు కలిపితే అప్పుడు శ్రీ. వాళ్ళిద్దరిని ఏమన్నారు? శ్రీ, ఉట్టి శ్రీ అన్నారు. సో విద్రుమ వలన వాళ్ళిద్దరూ కలిస్తే శ్రీగా బయటకు వచ్చారు. అదే అర్ధనారీశ్వర తత్వము అని. లేకపోతే వాళ్ళు శుద్ధ సత్వంలాగా అలా పరాశూన్యంలోనే పడి ఉంటారు. అర్థమ శ్రీగా విద్రుమ చెందటం అంటే అదనమాట.
అంటే అయ్యవారు, అమ్మవారు ఇద్దరు కూడా ప్రతిబింబాలు కలవటం. ఏమ్మా? కలిస్తే ఏంటి? అది శ్రీ అన్నారు దాన్ని. 2 కలిసినది శ్రీ. ఇద్దరు కలిసినది శ్రీ. ఏమ్మా? అందుకే మీ ఆడవాళ్ళు కూడా శ్రీమతి అంటారుగా. శ్రీమత్. త అంటే శ్రీ మ త. శ్రీమత్. అంటే ఏంటంటే ఆమె శ్రీ అయి ఇంత సృష్టిని కన్నది కాబట్టి, మాయని కన్నది కాబట్టి, అది ఎలా కన్నది? ఆనందముగా కన్నది కాబట్టి, ఆమె శ్రీమతి అనంటారనమాట. అలా. ఏమ్మా? దాని అర్థం అదనమాట. మొదటి శ్రీమతి ఎవరు? అంటే ఈ సృష్టికి ఎవరు? అమ్మవారు. అందుకే ఆవిడ శ్రీ. మత్ సింహాసనేశ్వరి. ఏమ్మా? అలా అన్నమాట. రథనచ్చద అనటం చేత అది పరానాద బిందువు అని తెలియవలే. రథనచ్చద. విద్రుమా బింబలు రథనచ్చద అంటే ఏంటంటే ఈ బిందువు, ఈ శ్రీ వీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మనం అంటే భూమి మీద తిరుగుతున్నాం, పెళ్లి చేసుకుని ఎక్కడో ఊరు వాళ్ళు, పలానా ఊరు వాళ్ళు తాంబూలాలు పుచ్చుకొని ఇద్దరు ఏమిటి ఈ బియ్యంకులు కలిశారు. వీళ్ళకి అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారని చెప్తున్నాం. ఏమ్మా? ఇది తెలుస్తోంది. కానీ వీళ్ళది ఏమిటి? అయ్యవారు, అమ్మవారిది ఏమిటి? వారు ఎక్కడి నుంచి వచ్చారు? రథనచ్చద అనటం చేత అది పరానాద బిందువు. వాళ్ళు ఇక్కడి వాళ్ళు గాదండి. ఇదంతా సృష్టించిన వాళ్ళు. మనకంటూ ఇక్కడ, అక్కడ అని చెప్పిన వాళ్ళు. లేకపోతే మనకి ఇక్కడేంటో తెలీదు, అక్కడేంటో తెలీదు. అంటే అన్నిటికి మూలం అండి. సో, ఆ మూలానికి మూలం ఆ పరాశూన్యము అని. అదే పరానాదము, ఇంకారము. ఓకే. సింపుల్. వారు పైనుంటే మనం మన కింద వరకు వాళ్ళే ఉన్నారు. అంటే ఏంటంటే కింద మనకిచ్చారు. ఇక్కడ, అక్కడ అని మీరు చెప్పుకొని బతకండి. మా గురించి మాట్లాడితే మేము పరానాద. ఏమ్మా? పరానాద స్వరూపాలు వాళ్ళు. అందుకే వాళ్ళని కింద వాళ్ళతో మనం దించి మాట్లాడటం గాని, ఆలోచనలో గాని, ఊహల్లో గాని, మనసులో గాని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. గురువుల దగ్గర మనం ఎలా కూర్చుంటాం? ఎదురుగుండా మనం అంటే ఏంటంటే చెప్తున్నాను. ఆయన మనం ఒక మనిషిగా మనం పెట్టుకోవటం, పక్కింటి వాళ్ళతో మాట్లాడినట్టు ఆయనతో మాట్లాడటం అనేది పెట్టకూడదని. అది మాయ. ఆయన పరానాథ. సో, మనమన్నా పైకి వెళ్ళాలి. లేదన్నా మనం ఏమిటి దండం దశగుణేద్ భవేత్. నమస్కారం పెట్టి గురువుల దగ్గర కూర్చోవాలి. అది. అలా అన్నమాట. సో, రదనచ్చద అనడం చేత అది పరానాద బిందువు అయిందమ్మా. చది అంటే ఆహ్లాదాన్ని అన్న న్యాయం చేత బిందు వికసనం చేతనే నవావరణాలు వచ్చినవి. హ్మ్. ఈ పరానాద, ఈ శ్రీ వలన ఈ నవావరణాలు వచ్చాయి అని అది ఎలా వచ్చింది అంటే హ్మ్. చది. హ్మ్. రదనచ్చద అన్నారు కదా! చది అంటే ఆహ్లాద ఆహ్లాదం అనే న్యాయం చేత అన్నమా ఇది కరెక్టే చెప్తున్నావా? ఈనమ్మి 25కొచ్చా? 25 రాకా విద్య, కులాకార, పరా విద్య. ఆ! కరెక్టే ఉన్నావు నాన్న. భయమేసింది. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను. సో, ఆ బిందు వికసనం ఇవన్నీ ఎలా జరిగాయి అంటే, బిందు వికసనం చేత 9 ఆవరణాలు అమ్మవారి యొక్క అంటే మొత్తం సృష్టంతా చేయటం ఎలా చేస్తోంది అంటే, ఆహ్లాదం చేతో చేస్తోంది. ఇష్టంగా చేస్తోంది. ఇష్టంగా చేస్తోంది. ఒక ఇంటి ఇల్లాలు ఇంటి పని ఎలా చేస్తుంది? ఇష్టంగా చేస్తుంది. కష్టంగా చేస్తే అదేమవుతుంది? కష్టంగా చేసేవాళ్ళు బయట నుంచి డబ్బు తీసుకొని వచ్చి చేస్తారే, తొందరగా చేసి వెళ్ళిపోతారు డబ్బులు సంపాదించుకుందామని. కానీ అదే ఆ ఇంటి ఇల్లాలు ఏంటిది? పోనీలే పాపం వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా, గుర్తించినా, గుర్తించకపోయినా, అసహ్యించుకున్నా, నచ్చలేదన్నా, నచ్చినవన్నా ఇవన్నీ కూడా పాపం ఈ ఇంటి ఇల్లాలు పడాలి. ఆ వంట వంట వాళ్ళకేం తెలుస్తుంది? డబ్బులు ఇచ్చాం కాబట్టి బాగా చేసింది. నీకంటే బాగా చేసిందంటారు ఈళ్ళు. ఎందుకంటే వాత పెట్టి పోయిందిగా, డబ్బులు తీసుకొని పోయిందది. అవునా? ఓ 10 మందికి వంట చేయాలంటే 3000 ఇయ్యండి అంటుంది. ఇచ్చాం కాబట్టి నోరు మూసుకొని బాగున్నా, బాగాలేకపోయినా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని పక్క వాళ్ళ మీద ఏమైనా కోపం ఉంటే, ఆ కోపం అంతా వాళ్ళ మీద తీరుస్తాం. నీ మొహం ఎప్పుడైనా ఇలా చేసి చచ్చావా అని. అవునా? ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా! సరదాగా చెప్తున్నాను. అట్లా ఉంటుంది వ్యవహారాలు. హ్మ్.
సో, ఆవిడ ఈ సృష్టి ఎలా చేసింది అంటే, ఆయనేదో పని పాట లేకుండా సంకల్పం చేశాడు. నాకేదో పని పెట్టాడు. ఆయనలోంచి నన్ను బయటికి తీసుకొచ్చి ఇదంతా చేయమంటున్నాడు అని ఆవిడ విసుక్కోలేదు. అందుకే వాళ్ళు అర్ధనారీశ్వరుల్లో అందుకే వాళ్ళు ఆది దంపతులు అన్నారంటే, వాళ్ళిద్దరూ గూడా ఒకటిగా ఉంటూ సంసారం చేశారు. వేరు వేరుగా నేను శ్రీమతి, మీరు శ్రీవారు అనుకుంటూ తిరగలేదు వాళ్ళు. మనం ఇక్కడ అలా ఉన్నాం. భిన్న భిన్న అభిప్రాయాలతో, భిన్న భిన్న రుచులతో, భిన్న భిన్న ఆలోచనా విధానాలతో ఆ! నేను చెప్పింది కరెక్టు, నువ్వు చెప్పింది రాంగు అన్నట్టుగా భిన్నత్వం. క భిన్నత్వంలో అనేకత్వం చూపిస్తున్నాం. వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తున్నారు. ఇంత సృష్టి చేసినా మళ్ళీ మేమిద్దరం ఒకటే అంటున్నారు వాళ్ళు. అది మనం తెలుసుకోవాల్సింది. ఆది దాంపత్యంలో. అందుకే వాళ్ళు ఆది పురుషులు, ఆది దాంపత్యం వాళ్ళదే గాబట్టి, మొదట మిథున రాశి వాళ్ళదే కాబట్టి, అంటే మొదటి జంట రాశి అంటే మిథున అంటే ఏంటంటే, మిథునము అంటే ఆడ, మగ కలయిక, యుగళము, యుగళి ఇలా అంటాం గదమ్మా! అలా. వారిద్దరూ ఏంటంటే వారి నుంచి అనేకం వస్తున్నా గూడా ఎక్కడ విసుగు, విరామం లేకుండా ఆ! అనాది కాలం నుండి సనాతనము నుంచి సు సృష్టికి పూర్వం నుంచి సృష్టి అంతమయ్యే వరకు గూడా వారి దాంపత్యం అలా కొనసాగుతూనే ఉంది. అంతా ఆహ్లాదంగా జరుగుతోంది అని ఈ యొక్క నామము విద్రుమాబింబ. అది. మనందరం అందుకే శివపార్వతుల్లా వర్ధిల్లండి. శివపార్వతులు జంటలుగా జీవించండి అని ఆశీర్వదిస్తాం అందరిని జంటల్ని. అవునా? అది. అంతే కదమ్మా! అందుకే గౌరీ పూజలు గూడా పెడతారుగా పెళ్ళిళ్ళలో ఆడపిల్ల చేసుకునేది మొదట ఏమిటి గౌరీ పూజ చేసుకుంటారు. దాంపత్యం అలా ఉండాలి. భవిష్యత్తులో ఎక్కడా భిన్నాభిప్రాయాలు రాకూడదు. మనస్పర్ధలు రాకూడదు. నేను, వారు ఒకటే అన్నట్టుగా జీవించాలి అని గొప్ప దాంపత్యంగా ఎక్కడా గూడా విడిపోవటం గాని, ఆ! దూరం కావటం గాని, ఆ! అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోవటం గాని అంతే గదమ్మా! పెళ్ళిళ్ళు చేసుకున్న అర్ధాంతరంగా 10 సంవత్సరాలు కాపురం చేసిన మొగుడు పోయాడండి అంటే, పాపం ఆ పిల్ల ఏమైపోవాలి? సో, ఇటువంటన్నిటికి గూడా స్ ఈ దీనికి పరిహారం ఏంటి అంటే, శివపార్వతుల యొక్క జంటని స్మరించిన, ఈ నామము విన్న, విద్రుమ విద్రుమాభింబ ఇది తెలుసుకున్న, విన్న దాంపత్యం, మాంగళ సూత్రాలు అవి రెట్టింతలు, రెట్టింతలు అమ్మవారు ఆశీర్వదిస్తూనే ఉంటుంది. అది. ఆవిడ ఆశీర్వాదం ఇబ్బడి దిబ్బడవుతుంది. నువ్వు అనుకున్న దానికి పదింతలవుతుంది. కామేశ్వర ఆమెకేమిటి? ఆమె ఓ నామమే ఇచ్చేశారు మంగళసూత్రాలకి. అవునా? కామేశ్వరుడు కట్టిన మాంగళ్యం ఇంకొక నామం ఉందిగా. కామేశ్వర బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఆమెకు అదే ప్రైడ్ పొజిషన్. అమ్మవారికి అన్ని నామాల్లో చాలా గొప్ప నామం మంగళసూత్రాలు. ఆవిడకి ఆ నామం ఇష్టం. అందుకే గుండె దగ్గర పెట్టుకుంటుంది. అమ్మా! అందుకే పురుషులు దాన్ని తాకరు. ఎంత శ్రీ విద్యోపాసకుడైనా గూడా. ఉట్టి ఆడవాళ్ళకే ఇచ్చింది. సువాసినార్చన ప్రీత గాబట్టి, మీ ఆడవాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, సంసారం చేసి అర్ధరాత్రి పొద్దున్నే లేచి, అలానే అమ్మవారి దగ్గరికెళ్ళి, అమ్మవారిని తాకినా గూడా మీకు పాపం అంటదు. అర్థమైందా? మీకే ఇచ్చింది ఆ వరం. మగవాళ్ళకి ఇవ్వలేదు. మేము స్నాన సంధ్యాలు జేసుకొని, చాలా హడావిడి ఉంటుంది మాకు. ఏమ్మా! ఇవన్నీ ఉంటాయి. అందుకే ఆ నామం అంత విశిష్టమైన నామం అది. 1000 నామాల్లో అదొక్కటి ఆడవాళ్ళుగా, సువాసినులుగా తెలుసుకోండి. ఏమ్మా! ఇది రహస్యం. అమ్మవారు మీకిస్తున్న గొప్ప సంపద ఏంటి అంటే ఇదే. ఆడదానికి ఇచ్చే సంపద ఏంటి? ఆడది కోరుకునేదేంటి? సత్సంతానము. అవునా? ఇష్టమైన వారు తన భర్తగా రావటం. చక్కగా చూసుకోవటం. చధ అంటే ఆహ్లాదం అని అర్థం చేసుకోండి. చధ అంటే ఏంటంటే నవవిద్రుమ బింబాశ్రీ రదనచ్చద అన్నారు గదా! ఆ చధ అంటే ఏంటంటే ఆహ్లాదంతో తన దాంపత్యాన్ని అనుభవిస్తూ, అలానే ఈ నవావరణాలు, ఈ 14 లోకాలు ఆ తల్లి భువనేశ్వరి అయింది అని తెలుసుకోండి. ఏమ్మా! అందుకే భువనేశ్వరి అన్నారు. మన్నేమన్నారు? పక్కింటి ఇల్లాలండి అంటాం. అవునా? ఆ సంసారానికే మాతండి. ఆమె ఆ సంసారం అంతవరకే అన్నట్టుగా ఉంటుంది. మనకేంటంటే ఒక పరిధులుంటాయి. ఆమె పరిధులు లేవు. ఆమె మొత్తం బిందువు నుంచి మన సంసారాల్లో మన వరకు గూడా ఆవిడ వ్యాపించి ఉంది. ఆమె ఆహ్లాదం వ్యాపించి ఉంది.
ఇదన్నిటికీ తానే అయి కూర్చుంది సింహాసనేశ్వరిగా. ఏమ్మా? నీ ఇంట్లో కూడా ఆ అమ్మవారు ఉంది. పక్కింట్లో ఉంది, ఎదురింట్లో ఉంది, పైన వాళ్ళ ఇంట్లో ఉంది. ఎక్కడైనా ఆవిడ యొక్క స్మరణ లేని ఇల్లు లేదు. అది. మరంతా ఆవిడకి ఆహ్లాదం కదా! అవునా? మన ఎవరన్నా మన దగ్గర ఉన్నా లేకపోయినా పొగిడినా మనం పొంగిపోతాం. నిజంగా అయితే వాస్తవంలో మన దగ్గర అంత సీన్ లేదు మనకి. అయినా చెంకలు ఎగరేస్తాం. అబ్బా! నేను అంత దాన్నా, అంత గొప్పదాన్నా అని. అవునా? ఇప్పుడు అంతేగా శ్రీ మగవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన అనేది ఏదన్నా ఉంటే నువ్వు అంత అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు అని సాహిత్యాలు రాస్తారు, కవిత్వాలు చెప్తారు. అవునా? పొగడ్తలకి ఆహా! ఊహు. అమ్మవారు కూడా అంతే. అమ్మవారు కూడా ఆవిడ ఇంత పొగిడితే ఆవిడ అంత పొంగిపోతుంది. తిరుపతిలో నామంలో ఉంది ఒక నామం. ఆహా! ఊహు అని ఒకటి నామం. అందుకే మనం మరి అమ్మవారిని మరి శ్లోకాలన్నీ కూడా స్తుతిస్తున్నాం గదా! అంటే మరి నీకు తొందరగా కరుగుతోంది, వింటోంది. అవునా? అది. అంటే అదంతా ఆహ్లాదంగా ఆవిడకేమి పెద్దగా ఆమెకి నువ్విచ్చేదేంటి? మనం ఇచ్చేదేందమ్మా అమ్మవారికి? ఆ తల్లే ఇష్టం. ఏదో నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి చిరునవ్వు మందహాసం చేస్తుంది. ఎందుకంటే నీ యొక్క పొగడ్తలకి అతీతంగా ఉంది కాబట్టి మన పొగడ్తలెప్పుడు కిందనే ఉంటాయి అమ్మవారికి పైనుండవు. మనకేంటంటే ఇంత పొగిడాడంటే మన కళ్ళు 3 నెత్తి మీదకెక్కుతాయి. అవునా? నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని. హ్మ్. వెంటనే అహం పెంచేస్తాం. అవునా? అంతే కదమ్మా! ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక బిరుదు ఇచ్చేసిందంటే నేను జ్ఞానపీఠ అవార్డు నాకొచ్చింది. నాకు పలానా పద్మశ్రీ వచ్చింది. నాకు పలానా కళా ప్రపూర్ణ వచ్చేసింది. నువ్వు ప దాంట్లో కళలో నువ్వు అంత పరిపూర్ణుడివా? గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఎవరన్నమ్మా పరిపూర్ణులు? విద్యలో పరిపూర్ణులు ఎవరు? కళ ఇంతవరకే ఉందా? సంగీతంలో ఏమన్నా పరిపూర్ణత అనేది ఉంటుందా? మహా మహా మ మ ఏది మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మన పరంపరకొచ్చి ఇక్కడే నాన్న దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని 4 పాటలు అమ్మవారి మీద పాడి, అమ్మవారు పాడించుకుంది స్వామి. నేనెక్కడ వాళ్ళేదో వాళ్ళ అది అభిమానంగా ఎన్నో బిరుదులిస్తారు. అవన్నీ అమ్మవారి దయ అన్నాడు. ఇదొక సాగరం, సంగీత సాగరం అన్నారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాడిన పాటలు క్యాసెట్లున్నాయి. ఎక్కడో వస్తాయమ్మా వెతుకుతున్నా ఉన్నాయి. మన పరంపరలో పాడాడు మహానుభావుడు. ఆ! ఆయన మనవరాలు గూడా వచ్చి వెళ్ళింది ఇక్కడికి. ఇలా ఏంటంటే నాన్న ఇంతటి మహానుభావులు హ్మ్. అంత వినయంగా ఉంటారు. అమ్మా! ఆయనకు అమ్మవారు కనిపించిందమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మవారు. పెద్ద బొట్టు పెట్టుకొని. ఆయన చెప్పాడు నాన్నగారికి అన్నీ. నాన్న గూడా చెప్పాడు. వాళ్ళిద్దరికి ఒక సంబంధం ఉంది. నాన్నగారికిను మంగళంపల్లి బాలమురళీ కృష్ణకి, ఆనందగానికి. ఎవరొచ్చేదా ఈ గుప్తనామాలన్నీ కూడా ఒక్కసారి నెమరేసుకోండి నాన్న. నెమరేసుకుంటే ఎక్కడికి పోదు నాన్న. చెప్పాను గదా నాన్న! రీడింగ్ మేక్స్ హాఫ్ మ్యాన్, రైటింగ్ మేక్స్ ఫుల్ మ్యాన్. సో, ఒక్కసారి గురువుగారు చెప్పినవన్నీ మనసులో ఒక్కసారి అలా ఆ ఊహలతో పడుకోండి చక్కగా. ఎక్కడికి పోవు. ఎప్పుడూ నీ ఆత్మలో కలిసి ఉంటాయి నాన్న. అక్కడే నీ గురువు ఎప్పుడు గూడా నీ ఆత్మలోనే ఉంటాడు. ఎక్కడ పోతాడు ఆయన? నీలో నువ్వే ఆయనలో కలిసున్నప్పుడు ఆయన ఆయన వేరని ఎందుకు అనుకోవటం? నీలోనే ఉంటాడు. గురువు గాని, అమ్మవారు గాని. అమ్మవారి స్వరూపమే గురువు స్వరూపం. వాళ్ళకి స్త్రీ, పురుష అనేది ఏముంది? పరంజ్యోతి స్వరూపం. గురుజ్యోతి అన్నారు. అంతే కదా! ఇక గురువుని కూడా పురుషులుగా చూసే వాళ్ళందరి గురించి నేను చెప్పలేను. వాళ్ళందరూ కూడా ఏంటంటే అజ్ఞానం. అవునా? ద్వైతంలో వెళ్ళకూడదు కదా నాన్న. గురుజ్యోతి. ఆ జ్యోతి నుంచి నేను వచ్చాను అనాలి గాని, అంతేగాని నీ నుంచి ఆయన ఎందుకు వస్తాడు? నాట్ అదర్ వే రౌండ్. అమ్మవారి నుంచి మనం వచ్చాం. ఆమె గురు గోవింద రూపిణి. సో, మళ్ళీ అమ్మవారిలోనే కలుస్తున్నాం కదా! ఏముంది దానికి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతున్నాం. అది. అదే నవవిద్రుమ బింబాశ్రీ నక్కారి రదనచ్చద అంటే అక్కడికి ఆ నామం అయింది నాన్న.